పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 28వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా, ఈనాటి మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు, భక్తి కీర్తన 98:1 వచనం నుండి 4వ వచనం వరకు, పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు, సువార్త పఠనం లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని అనెను. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనమందరం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దయగల దేవుడు తన యొక్క కృపావరాలు మనపై కుమ్మరించమని అధికంగా వేడుకుందాం. ఈనాటి ధ్యానాంశం 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుని వేడుకొనుట. ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము. మార్గమధ్యముననే స్వస్థత. యేసు పాదముల వద్ద సాగిలపడుట. మిగిలిన 9 మంది ఎక్కడ అని ప్రశ్న అడుగుట. సిరియా దేశ సైన్యాధిపతి అయిన నామాను ఎలీషా ప్రవక్త మాట ప్రకారం యోర్దాను నదిలో 7 సార్లు మునిగి పైకి రాగానే అతడు కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. ఈ అద్భుతంను గుర్తించిన నామాను ప్రవక్తను తిరిగి సందర్శించి ఇజ్రాయేలు దేవుడు నిజమైన దేవుడిగా అంగీకరించి దేవునికి ప్రవక్తకు వందనములు తెలిపాడు. ఎలీషా ప్రవక్తకు కృతజ్ఞతతో కానుకలు ఇవ్వచూచిన తన ఆలోచన సున్నితతనముగా తిరస్కరింపబడినందువల్ల నామాను యావే దేవుడిని ఇక మీదట తన దేవుడిగా పరిగణించి పూజించి బలులు సమర్పించుటకు పీఠమును నిర్మించే యోచనతో ఇజ్రాయేలు దేశం నుండి కొద్దిగా మట్టిని తీసుకొని పోవుటకు ఎలీషా నుండి అనుమతి పొందుతాడు. ఇజ్రాయేలు ప్రజలను ఎన్నో హింసలకు గురిచేసి అనేకసార్లు వారిని దోచుకొనిన, వారి బిడ్డలను, స్త్రీలను, పురుషులను అపహరించి బానిసలుగా చేసుకున్న శత్రు దేశ సైన్యాధిపతి చివరికి తాను హింసించిన ప్రజల ద్వారానే స్వస్థత పొందుతూ ఉన్నాడు. ఇది దేవుని చేయుదం. అయితే విగ్రహారాధికుడైన నామాను పొందిన మేలును మరచిపోయి చాలామంది వారి వలె కాక నిజ దేవుడైన యావేను గుర్తించి ఇక నుండి ఆయనను మాత్రమే పూజించుటకు కృతనిశ్చయుడగుట మరింత గొప్పదైన దేవుని అనుగ్రహం. సజీవ దేవుని వాక్కైన యేసుక్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ అనుగ్రహం. ఎట్టి తారతమ్యం లేక అందరికీ ఇవ్వబడిన అవకాశం. ఈ సువార్త సందేశం ప్రకటించే వారు చెరసాల్లో బంధింపబడినప్పటికీ, హింసింపబడినప్పటికీ, మరణమునకు గురి అయినప్పటికీ దేవుని వాక్కు క్రీస్తు మాత్రము బంధింపబడి ఉండుట అసాధ్యము. ఎందుకంటే ప్రభు స్వయంగా వాగ్దానం చేసినట్లుగా నరక శక్తులు దీన్ని జయింపజాలవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. దైవ వాక్కు వలన
ఏర్పాటు చేయబడిన క్రీస్తు సత్యమును పునీత పౌలు ఈనాటి 2వ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నాడు. బోధకులు సువార్త కొరకు పడే బాధలు కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది అని వివరిస్తూ ఉన్నాడు. తన స్వంత ప్రజల వల్ల తాను పొందిన వేదన వారు క్రీస్తును అంగీకరించి రక్షణ పొందుటకు అని పౌలు భావిస్తూ ఉన్నాడు. కనుకన ఈ లోకంలో అన్నింటినీ క్రీస్తు కొరకు సహనంతో భరించి ఆయనతో మరణించినచో ఆయన వలె నిరంతరం జీవించి ఉంటాం. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 14:19. యేసు తనను స్వస్థత కోసం వేడుకొన్న 10 మంది కుష్ఠరోగులను స్వస్థత చేకూర్చినప్పుడు ఒక అన్యుడు మాత్రమే తిరిగి దేవునికి వందనాలు బాహాటంగా ప్రకటిస్తూ తనకు కృతజ్ఞత చెప్తూ కాళ్ళపై పడుట చూసి మిగతా 9 మంది ఎక్కడా, వారు శుద్ధులు కాలేరా అని తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని ప్రశ్నించుట ద్వారా దేవుని మేలులు క్రీస్తు నుండి పొందిన చాలామంది ప్రవర్తనను తాను ఏ విధంగా నిశ్చితంగా గమనిస్తున్నది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత లేమి మనలో చాలా మందిలో ఉంది. మనకు మేలు చేసిన వారిని, మనకు అన్నింటినీ అనుగ్రహించు దేవుని గుర్తించి కృతజ్ఞత భావంతో ఉండుటకు మనకు ఉన్న ఆటంకం మన అహంకారం, మూర్ఖత్వం. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలం ఉండును. కీర్తన 136:1 అని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఎలుగెత్తి ప్రకటిస్తున్నప్పటికీ చాలామంది ఈ లోకంలో పొందిన మేలులు మరచి మన తోటి వారి పట్ల, ముఖ్యంగా దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, క్రీస్తు స్వస్థపరిచిన వ్యాధిగ్రస్తుల్లో కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగం దీర్ఘకాలికమైనది. ఈ వ్యాధిని ఒక శాపంగా భావించారు. సంఘం నుండి వారిని అంటరాని వారిగా, అపవిత్రులుగా వెలివేసేవారు. వారిని చూస్తేనే జనులు భయపడేవారు. ఈ పరిస్థితి అమానుషం. క్రీస్తు ఈ విషయంలో ప్రజల భావాలను మార్చుకోవాలని కోరారు. ఈ కుష్ఠరోగులు సమరయులని వారిని దూరం పెట్టలేదు. యేసుకు ఎదురుపడిన కుష్ఠరోగులు యేసు యెరూషలేము పోవు మార్గంలో కలవడం గమనించదగినది. క్రీస్తు వారిని దీనస్థితిని చూసి చలించిపోయారు. వారిని దగ్గరకు తీసుకొని స్వస్థులను చేసి మామూలు సమాజంతో ఏకం చేశారు. అంతేకాదు, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిని దర్శించి విందారగించారు. మార్కు సువార్త 14:3. కుష్ఠరోగితో ఎటువంటి ముఖాముఖి జరపలేదు. సామాన్య మానవునిగా పరిగణించారు. ఏ విధమైన ఆర్భాటం, ప్రచారం లేకుండా ఆ 10 మంది కుష్ఠరోగులను చేరదీశారు. స్వస్థత పొందుతారని లోకానికి చూడటానికి చట్టాన్ని పాటించమని కోరారు. అర్చకులకు కనిపించమని ఆదేశించాడు. దేవుని వరం పొందినవాడు దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. క్రీస్తు సూచించడం మనం నేర్చుకోవలసిన లక్షణం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప గొప్ప మాటలను మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యం మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈనాడు బైబిల్ పఠనాలు కృతజ్ఞత భావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నాయి. ఇతరులు సహాయం లేదా మేలు పొందినప్పుడు కృతజ్ఞత చూపడం అనేది కేవలం ఒక మంచి అలవాటు మాత్రమే కాక, అది మానవ సంబంధాలను బలోపేతం చేసి విశ్వాసాన్ని ప్రతిబింబించి ఒక ప్రాథమిక లక్షణం అని తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మనం కృతజ్ఞత తెలియజేస్తే అది వారి శ్రమను, దయను గుర్తించినట్లు మరియు గౌరవించినట్లు అవుతుంది. ఇది ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని నెలకొంటుంది. విశ్వాసంలో నిలకడకు మరియు సహనానికి ఆధారం.
మనం ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. కనుక దేవుని విశ్వసనీయతకు మనం కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞత అనేది మాట కాదు, అది జీవన విధానం. మనకున్నదంతా దేవుడు ఇచ్చినదే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. మన జీవితంలో ప్రతి ఆశీర్వాదం, ప్రతి సామర్థ్యం, మన జీవితం కూడా దేవుని దయ వలన లభించినదే, మన సొంత అర్హత వల్ల కాదు. యోబు మాటలు గుర్తు చేసుకుందాం. నేను దిగంబరుడుగానే తల్లి కడుపున నుండి వెలువడి తిని, దిగంబరుడుగానే ఇచ్చటి నుండి వెడలిపోయేదును. ప్రభు దయచేసిన వానెల్లా మరలా తానే తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. కృతజ్ఞత కేవలం మాటలకి పరిమితం కాకూడదు. అది మన జీవితంలో కార్యాచరణ ద్వారా వ్యక్తపరచబడాలి. ఇది మన మార్పు చెందిన జీవితం ద్వారా ఇతరులకు సాక్ష్యంనివ్వాలి. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనం. మాటలతో కూడిన కృతజ్ఞత, క్రియల ద్వారా చూపబడిన సాక్ష్యం రెండు దేవుడు మన నుండి ఆశించేవి. కృతజ్ఞత అనేది మన విశ్వాసానికి గుండెకాయ లాంటిది. ఇది మనల్ని దేవునికి, మన తోటి వారికి దగ్గర చేస్తుంది. నిజమైన కృతజ్ఞత భావాన్ని మరియు విశ్వాసానికి అనుగుణంగా జీవించే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో తండ్రి దేవుని ప్రార్థించుదాం. కృతజ్ఞత లేని స్వభావం బంధాలను బలహీనపరుస్తుంది. నేటి సమాజంలో గురుదక్షిణ వంటి సాంప్రదాయాలు కనుమరుగవటం, తల్లిదండ్రుల పట్ల పిల్లలతో కృతజ్ఞత లోపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది సమాజంలో మరియు కుటుంబాల్లో సంబంధాలు క్షీణించటానికి ఒక ప్రధాన కారణం. కనుక కృతజ్ఞత అనేది దేవుని గొప్పతనాన్ని అంగీకరించి ఆయన పట్ల విధేయతతో కూడిన జీవితంలోనికి నడిపిస్తుంది. దావీదు వలె ముఖ్యంగా తన కీర్తనలో వలె 103, 136 దేవునికి కృతజ్ఞులమై జీవించుదాం. దావీదు తన జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ విజయంలో, కష్టంలో, క్షమాపణలో పొందినప్పుడు దేవుని విశ్వసనీయత, కృప పట్ల కృతజ్ఞత చూపాడు. కృతజ్ఞత అనేది కేవలం మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, దేవుని నిరంతర స్వభావం పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి అంటే, మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు అనటలో సందేహము లేదు. మరి ముఖ్యంగా నీవు నేను కూడా స్వేచ్ఛగా గాలిని పీల్చుకుంటూ 24 గంటలు జీవిస్తూనే ఉన్నాం. జీవితం మొత్తం జీవిస్తూనే ఉన్నాం. మరి ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు తెలియజేశామా? ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మనం లేచిన దగ్గర నుంచి పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కంటిపాపలా కాపలా కాస్తూ ఉన్నారు. మరి వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలపాలంటే మన జీవితం సరిపోదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ దేవుని స్తుతించుటలో, ఆరాధించుటలో, పొగడి హెచ్చించుటలో వెనుగంజ వేయరాదు. దేవుని యొక్క మేలులను అనుదినం తలుచుకొని ఆ కరుణమయిని, దయమయిని సేవించి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. కృతజ్ఞతలు తెలుపుదాం. కృతజ్ఞులమై జీవించుదాం. ఆమేన్.